కులగణనపై బీజేపీ కాంగ్రెస్ మధ్య క్రెడిట్ వార్ నడుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎందుకు చేయలేదని బీజేపీ ప్రశ్నిస్తోంది. గతంలో జరిగిన ఉదంతాలను బీజేపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. క్యాస్ట్ సెన్సస్ విషయంలో రేవంత్ మోడల్ని అనుసరించబోమని, ముస్లింలను బీసీల్లో కలిపే ప్రసక్తే లేదని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా జనగణనతో పాటు కులగణన చేయాలని నిర్ణయించిన క్రమంలో రాష్ట్రంలో క్రెడిట్ గేమ్ మొదలయ్యింది. ఇదంతా తెలంగాణ ఎఫెక్టే అని, ముమ్మాటికి కాంగ్రెస్ ఘనతే అని ఆ పార్టీ చెప్పుకుంటోంది. అయితే బీజేపీ మాత్రం ఇందులో కాంగ్రెస్ పాత్రేం లేదని, అసలు తెలంగాణను రోల్ మోడల్ గానే తీసుకోబోమని బీజేపీ నేతలు చెబుతున్నారు. జనాభా లెక్కైనా, కులం లెక్కలైనా అవన్నీ కేంద్రం సబ్జెక్టులే అని అంటున్నారు. తెలంగాణ రాంగ్ రోల్ మోడల్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. బీజేపీ చేపట్టబోయే సెన్సస్ వాస్తవాలకు అద్దం పడుతుందని, దేశంలోని ప్రతి మారుమూల గ్రామానికి వెళ్లి జనగణనలో భాగంగానే కులగణన చేస్తామంటున్నారు. తెలంగాణలో శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో కులగణన జరగలేదనే విషయము రాహుల్ గాంధీకి అర్థం కాకపోతే ఎవరేం చేయలేరనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాం. ఇది తెలంగాణ రోడ్ మోడల్గా అని ప్రచారం చేసుకుంటున్నారు. ఆ రకమైనటువంటి రాంగ్ రోడ్ మోడల్ మేము తీసుకోము. ఖచ్చితంగా వాస్తవాలకు అనుకూలంగా ప్రతి ఇంటికి వెళ్ళి, దేశంలో మారుమూల ప్రాంతాలలో, గిరిజన తండాలలో, ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్లి చేయబోయేటువంటి జనగణనలో భాగంగానే కులగణన ఉంటుంది తప్ప. మొదటి నుంచి కాంగ్రెస్ కులగణనకు వ్యతిరేకమని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. నెహ్రూ మొదలుకొని రాజీవ్ గాంధీ వరకు కులగణనను అడ్డుకున్నారని కిషన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దేశంలో బీసీల కంటే ముస్లింలే వెనకబడి ఉన్నారని రాజీవ్ గాంధీ అన్నారని ఆయన గుర్తు చేస్తున్నారు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కులగణనకు వ్యతిరేకంగా ఉన్నది. జవహర్లాల్ నెహ్రూ గాని అనేక మంది ఇతర నాయకులు కూడా కులగణన జరగకుండా అడ్డుకున్న విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాను. 6 సెప్టెంబర్ 1990 రోజు పార్లమెంటులో రాజీవ్ గాంధీ గారు మాట్లాడుతూ, దేశంలో బీసీల కంటే ముస్లింలే వెనుకబడి ఉన్నారు, సామాజికంగా ఆర్థికంగా వాళ్లకు చేయూతను అందించాలని చెప్పి బీసీలను పక్కన పెట్టి ముస్లింలను ఎత్తుకున్న విషయాన్ని సందర్భంగా మనవేస్తున్నాను. రాహుల్ గాంధీ ఓబీసీల పట్ల ముసలి కన్నీరు కారుస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. 60 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ కులగణన ఎందుకు చెయ్యలేదని ఆయన ప్రశ్నించారు. కులగణనతోనే సామాజిక న్యాయం జరుగుతుందని, ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం దేశ సమగ్రాభివృద్ధికి ఉపయోగపడుతుందని లక్ష్మణ్ అన్నారు. రాహుల్ గాంధీ సైతం కూడా ఇవాళ ముసలి కన్నీరు కారుస్తా ఉన్నారు ఓబీసీల పట్ల. 60 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పాలించినటువంటి మీరు కులగణన చేపట్టడంలో ముందు ఈ సమాజానికి, దేశానికి జవాబు చెప్పాల్సిగా నేను డిమాండ్ చేస్తాను. రేపు చేపట్టబోయేటువంటి జనగణనలో కులగణనను కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పడం ఏదుందో, దేశంలో ఉన్నటువంటి సామాజిక పరమైనటువంటి ఒక నిర్వచనానికి ఇది బలోపేతాన్ని చేకూరుస్తున్న దాంట్లో ఏమాత్రం కూడా సంకోచం లేదు. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఓబీసీ మోర్చా నేతలు సంబరాలు జరిపారు. జనగణనలో భాగంగా కులగణన చేయాలని కేంద్రం నిర్ణయించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.